వెల్కమ్ టు రివ్యూ అడ్డా. సో మై ఛానల్ ఫస్ట్ వీడియో కదండి ఇది. సో ఫస్ట్ మూవీ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరిదో గెస్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఒక్క సెకండ్ వెయిట్ చేస్తాను. ఓకే, సో నాకు తెలుసు ఫస్ట్ రివ్యూ నేను ఇవ్వాలనుకుంటుంది మెగాస్టార్ చిరంజీవి గారిది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. సో 80s కిడ్స్కి చాలా ఇష్టం మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆ తర్వాత 90s కిడ్స్తో కనెక్ట్ అవ్వలేకపోయినరు. బికాజ్ మనకు తెలుసు ఆచార్య, బోలా శంకర్, ఇంకా చాలా కొన్ని మూవీస్ 3-4 మూవీస్ బాగా ఫ్లాప్ అయినాయి. సో 90s కిడ్స్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. 90s కిడ్స్కి తెలీదు తన గ్రేస్ ఏంటి, తన యాక్టింగ్ పవర్ ఏంటి, తను అసలు ఎలా తన చంటబ్బాయి ఎట్లాంటి మూవీస్, గ్యాంగ్ లీడర్ చంటబ్బాయి ఇలాంటి మూవీస్ వాళ్ళు చూడలేదు కాబట్టి దే డోంట్ నో హౌ ద మూవీస్. కానీ ఇప్పుడు ఈ సినిమాతో మన శంకర వరప్రసాద్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారని అనుకుంటున్నారు అందరూ. సో కమింగ్ టు అనిల్ రావిపూడి, ఆయన దొరికేస్తాడా 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 అని చాలామంది వెయిట్ చేశారు. కొంతమంది మంచిగా పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా. సో నెగిటివ్గా అని ఎందుకన్నానంటే మనకు తెలుసు ఎవరైనా పైకి వెళ్తుంటే కింద పడాలని అనుకుంటారు ఎవరైనా. సో కమింగ్ టు పాజిటివ్స్ ఇన్ ద మూవీ. పాజిటివ్స్ ఇన్ ద మూవీ, క్యూట్ లవ్ స్టోరీ, స్క్రీన్ పే చాలా బాగా నచ్చింది నాకు. చాలా సింపుల్గా నీట్గా ఉంది మూవీ. అండ్ హుక్ స్టెప్స్, కొన్ని డైలాగ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంటు. మనం ఇన్స్టాగ్రామ్ వీడియో చూసినా, యూట్యూబ్ వీడియో చూసినా అందరూ ఒకటే ట్రెండ్, శశి 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 ఇట్లనే ఫాలో అవుతున్నారు. సో ఎక్కడైనా మనవాడు ఇలా ఇలా అనిపించుకుంటాడేమో అని చాలామంది వెయిట్ చేశారు, కానీ ఎక్కడా దొరకలేదు. సో వీ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ చిరంజీవి యాజ్ హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. లైక్ తనే చెప్తున్నాడు ఏమని, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ. ఐ ఆస్క్డ్ అనిల్ బై సేయింగ్ లైక్ నేను ఏదైనా ఐ విల్ యాక్సెప్ట్, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. సో స్టెప్స్ కానీ యాక్టింగ్ కానీ ఏ స్టోరీ చేంజెస్ ఏం లేకుండా. సో తను అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా తనకు అహం అనేది లేకుండా చాలా హంబుల్గా తనతో కనెక్ట్ అవ్వడం వల్లనే ఇలా మంచి మూవీ మన ముందరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? సో మూవీ మనకు ఆల్రెడీ తెలుసు హిట్ అయిపోయిందని, కానీ నేను ఫస్ట్ రివ్యూ మెగాస్టార్ చిరంజీవిది ఇవ్వాలని చేశాను. ఇక్కడ 300 crores కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు మన శంకర వరప్రసాద్. ఎక్కడ సీట్స్ దొరకట్లేదంటే, ఎక్కడ టికెట్స్ దొరకట్లేదు ఇప్పటికి కూడా చైర్స్ వేసి, ఎక్స్ట్రా టికెట్స్ వేసి కూడా కొంతమంది చూపిస్తున్నారు మూవీ. సో నా రివ్యూ ఇది. సో అవుట్ ఆఫ్ 10 ఐ వాంట్ టు గివ్ 8.5. ఐ థింక్ సో బ్లాక్ బాస్టర్ మన శంకర్ వరప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.